జ్యోతిష్య శాస్త్రంలో వాస్తు శాస్త్రానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఇంటిలోని ప్రతి వస్తువుపై వాస్తు ప్రభావం చూపుతుంది. అయితే చాలా మంది ఇంటి మెట్లపై ఎక్కువగా కూర్చొని ఉంటారు. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటిలోని మెట్లపై కూర్చోవడం మంచిదేనా? దీని గురించి వాస్తు శాస్త్ర నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటిలోని ప్రధాన ద్వారం, వంటగది మాత్రమే కాకుండా ఇంటి మెట్లు కూడా ప్రధాన పాత్ర పోషిస్తాయి. దీని విషయంలో వాస్తు నియమాలు పాటించకపోతే అనేక సమస్యలు వస్తాయట. అయితే కొందరు పదే పదే కాస్త ఖాళీ సమయం దొరికినా సరే ఇంటి మెట్లపై కూర్చొని ఉంటారు. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి మెట్లపై కూర్చోవచ్చా? దీని గురించి పండితులు ఏం చెబుతున్నారు అనేది ఇప్పుడు చూద్దాం. వాస్తు శాస్త్రం ప్రకారం పదే పదే ఇంటి మెట్లపై కూర్చోవడం వల్ల ఇది సానుకూల శక్తిని అడ్డుకుంటుందట. దీనివల్ల ఇంటిలో ప్రతికూల శక్తి పెరిగి ఒత్తిడి, ఆందోళన పెరగడం, ఇంటిలో గొడవలు జరగడం వంటి ఇబ్బందికర వాతావరణం నెలకొంటుంది. ఇంటి వల్ల వీలైనంత వరకు ఎక్కువగా ఇంటి మెట్లపై కూర్చుని ఉండడం మంచిది కాదు అని చెబుతున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి పురోగతిలో కూడా మెట్లు కీలక పాత్ర పోషిస్తాయి. అందువల్ల వీటి విషయంలో తప్పకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలట. ముఖ్యంగా ఇది మీ ఇంటి పురోగతిని అడ్డుకుంటుందట. పదే పదే మెట్లపై కూర్చోవడం వల్ల ఆర్థిక సమస్యలు ఎక్కువ అవుతాయి. ఎంత సంపాదించినా అది చేతులు నిలవకపోవడం, ఖర్చులు అధికమవడం వంటి సమస్యలు తలెత్తుతాయట. అంతేకాకుండా ఇలా పదే పదే మెట్లపై కూర్చోవడం అనేది సంబంధాలపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుందట. ఇంటి వాతావరణం, శక్తి కుటుంబాలలో బంధాల్లో సమస్యలను తీసుకువస్తుంది. వాస్తుశాస్త్రం ప్రకారం ఇది ఇంటిలో ఒత్తిడి, కలహాలు వంటి సమస్యలకు కారణమవుతుంది. అంతేకాకుండా ఎప్పుడో ఏదో ఒక గొడవలు, అనారోగ్య సమస్యలు, ఇళ్లు బరువుగా అనిపించడం, మనశ్శాంతి లోపించడం వంటి సమస్యలు ఎదురయ్యే ఛాన్స్ ఉందని చెబుతున్నారు వాస్తుశాస్త్ర నిపుణులు.